నమస్కారం. ఆలివ్ మీడియా వారు మనకిచ్చిన ఈ అవకాశంలో వ్యవసాయం గురించి విశ్లేషించుకుంటున్నాం. అందులో మూలిక గురించి విశ్లేషించుకుంటున్నాం. ఇవాళ మనం బ్రాహ్మీ గురించి విశ్లేషించుకుంటున్నాం. అందులో నిన్న సాయిలు, భూమి, తర్వాత మనకు కావలసిన వాతావరణం అంటే ఉష్ణోగ్రత, వాతావరణం. అయితే నిన్న సాయిల్లో మనం విశ్లేషించుకున్న దానిలో ఎలాంటి మట్టి ఉండాలి ఏంటి అనేది మనం చూసాం. అంటే ఎలాంటి రకమైన మట్టి ఉన్నా కూడా అది మనకు ఉపయోగపడుతుంది. దానికి 3-4 సార్లు దున్ని సున్నితంగా చేయడానికి చాలా మటుకు దీనికి చాలా ఉపయోగపడుతుంది. అయితే దీనికి టెక్స్చర్ అని ఒకటి ఉంటుంది. టెక్స్చర్ అంటే ఏంటంటే దాని థిక్నెస్, మందం. ఈ టెక్స్చరు 2.0 ఉండాలి, 2.0 mm. ఈ 2.0 mm టెక్స్చర్ ఉంటే గనక ఈ పంటకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దాని వేర్లు చాలా చిన్నగా ఉంటాయి. ఈ చిన్న వేర్లు ఆ భూమిలో వెళ్ళినప్పుడు దానికి పట్టు ఎట్లా ఉండాలంటే దూదిలో ఉన్నట్టుగా ఆ పట్టు టెక్స్చర్ 2.0 mm ఉంటే మాత్రము ఇది చాలా మటుకు ఉపయోగపడుతుంది. అలాగే దీని pH వాల్యూ వచ్చేసి జనరల్గా మనం అందరం చూసిన దానిలో 6.5 నుంచి 7.5. అయితే దీనికి పర్టికులర్గా 7 ఉంటే చాలా ఉపయోగపరం, అంటే ఉత్తమం. అంటే 7 అంటే పర్ఫెక్ట్ భూమి, దానిలో ఉపయోగదాయకంగా ఉంటుంది, అభివృద్ధి అవుతుంది. అలాగే రెండోది ఏంటంటే ఇందులో కొంచెం ఎసిడిటీ ఉండాలి. ఎసిడిటీ అంటే ఏంటంటే యాసిడ్ కొలాబరేషన్, అంటే దానిలో యాక్షన్ వెంటనే ఉండడానికి, ఆస్వాదపడడానికి ఎసిడిటీ కనుక ఈ బ్రాహ్మీ మొక్క కనుక సపోర్ట్ అవుతే మాత్రము ఆ పంటకు చాలా బలం వస్తుంది, మంచి అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం. అంటే ఇప్పుడు మనము భూమిని మంచిగా 3-4 సార్లు దున్ని దాని టెక్స్చర్ని, అంటే దాని మందాన్ని 2 mm దాకా తీసుకొచ్చి దాని pH వాల్యూ 7 దాకా తీసుకెళ్తే, ప్లస్ రెండోది కొంచెం ఎసిడిటీ కంటెంట్ కనుక ఎక్కువ ఉంటే ఇది ఈ భూమి ఈ బ్రాహ్మీ పంటకు చాలా మటుకు ఉపయోగపడుతుంది. అలాగే ఉష్ణోగ్రత, మనం నిన్న ఉష్ణోగ్రత కూడా సుమారుగా 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీలు మాట్లాడాం కదా. దీనికి ఇంకొక గొప్ప విషయం ఏంటంటే దీనికి కొంచెం హ్యూమిడిటీ కావాలి. హ్యూమిడిటీ అంటే ఏంటంటే చెమ్మ. సో హ్యూమిడిటీ కనుక ఉంటే, అంటే ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే ఎక్కడైతే హ్యూమిడిటీ అటు ఇటు ఉండి ఏ ప్రాంతమైనా కొంచెం నీరు తక్కువగా ఉండి ఆ నీరు ప్రవాహం కనుక సరిగ్గా దీనికి ఎంత కావాలో అంత తీసుకుంటే మాత్రము దీని హ్యూమిడిటీకి ఇది చాలా మటుకు ఉపయోగం. అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే దీని ఉష్ణోగ్రతను తట్టుకునే శక్తి ఉంది. తర్వాత నిన్న మనం విశ్లేషించుకున్నాం, అంటే ఈ పంటను ఏ రూపంలో ఎక్కడెక్కడ పండించవచ్చు. ఒకటేమో షేడ్లో పండించవచ్చు. షేడ్ అంటే 35% నీడ, అంటే ఒక దాన్ని ఏమంటారంటే ఈ మధ్య గ్రీన్ హౌజెస్ లాగా వస్తున్నాయి. గ్రీన్ హౌజెస్ కింద పండిస్తే ఇది మనకు 35% ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది. రెండోది 50% షేడ్, అంటే సగం ఎండ, కొంచెం సగం ఎండ, సగం షేడు, అలా వస్తే ఎలా ఉంటుంది, మొత్తం పూర్తిగా ఎండలో పండితే ఎలా. సో ఈ 3 గుణాలకు దానికి కావాల్సిన హ్యూమిడిటీ, దానికి కావాల్సిన టెంపరేచరు, తర్వాత ఇంకోటి ఏంటంటే ఏ ఉష్ణోగ్రతకైనా ఇది పండగలిగిన ఆస్కారం. అంటే సుమారుగా ఇది మనకు 2 మాసాల్లో 2 విధాలుగా పండుతుంది. ఒకటి అక్టోబర్, నవంబర్లో పండుతుంది, ప్రారంభించవచ్చు. రెండోదేమో ఫిబ్రవరి, మార్చిలో కూడా ప్రారంభించవచ్చు. ఎందుకంటే అక్కడ 2 రకాల హ్యూమిడిటీస్ ఏర్పడతాయి. మనకు జనరల్గా అక్టోబర్, నవంబర్లో కొంచెం చలి ప్రాంతం వస్తుంది. చల్లగా ఉండడం వల్ల దానికి ఎంత సూర్యకిరణాలు వస్తాయి, దానిలో ఎంత హ్యూమిడిటీ ఉంటుంది, ఎంత మాయిశ్చర్ ఉంటుంది, దాన్ని ఇది తట్టుకోగలగడానికి అక్కడ వచ్చే పంట ఎంత ఈల్డ్ వస్తుంది, ఎలా వస్తుంది అనేది మనకు అర్థమవుతుందండి. అలాగే ఫిబ్రవరి, మార్చిలో సూర్యకిరణాలు డైరెక్ట్గా ఉంటాయి, అక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. అదే మనం దాన్ని తట్టుకునే కెపాసిటీ ఎంత చెప్పామంటే 35 డిగ్రీస్ నుంచి 40 డిగ్రీస్ దాకా ఉష్ణోగ్రత తట్టుకోగలిగిన కెపాసిటీ ఉంది. అంటే ఇది ఆటోమేటిక్గా సూర్యకిరణాలకి దానికి కూడా ఇది ఎంతో వరకు ఉపయోగపడడానికి, ఆస్కారం పడడానికి చాలా మటుకు
ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో మనకు కావాల్సిన pH వాల్యూ 7. రెండోది ఎసిడిటీ అంటే ఏంటంటే ఎక్కడైతే ఆ కెమికల్ కాంబినేషన్ వస్తుందో, యాసిడిటీ కంటెంట్ వస్తుందో అది ఔషధానికి బాగా చాలా మటుకు పనిచేస్తుంది. దానిలో ఉన్న ప్రోటీన్స్, దానిలో ఉన్న మినరల్స్ దీనికి ఎంతో మటుకు ఉపయోగపడుతుంది. ఇదే విధంగా మనం రేపు ఏ కెమికల్స్ ఏంటి, దేని మెన్యూర్స్ ఏం పెట్టుకోవాలి, పెస్టిసైడ్స్ ఏంటి, ఎలా తయారు చేయాలి, ఇవన్నీ మనం తెలుసుకుందాం. అంటే నైట్రోజన్ ఎంత కావాలి, ఫాస్ఫరస్ ఎంత కావాలి, ఇది ఈ మొక్కకు ఎంత అవసరం పడుతుంది, అవి మనము విశ్లేషించుకుందాం. నమస్కారం.